ఏంటి? నిన్న మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది. వెళ్ళి పలకరించావా? అన్నయ్యకి యాక్సిడెంట్ అవడం ఏంటి? నిన్న రాత్రి ఇంట్లోకి ఒక దొంగొచ్చాడు. కనీసం అదైనా తెలుసా నీకు? దొంగ? కొంపదీసి అభినే దొంగ అనుకుంటున్నారా? లిల్లీ, అన్నయ్యకి ఇప్పుడు ఎలా ఉంది? వెళ్ళి చూడు. లిల్లీ, నిన్న నువ్వు ఇంటికి ఎప్పుడొచ్చావు? నేను అడిగింది వినపడిందా? కాలేజ్ వదలగానే వచ్చాను. అయినా ఎందుకు ఇలా క్రాస్ క్వశ్చన్ చేస్తున్నావు? అంటే నిన్న మేమంతా సూర్య కోసం టెన్షన్ పడుతూ హాల్లోనే ఉన్నాం. నువ్వెప్పుడొచ్చావో అర్థం కాలేదు. అసలేంటి నువ్వు? లీలావతి, లీలావతి, ముందు వెళ్ళి మీ అన్నయ్యని ఎలా ఉందో చూసి పలకరించి తర్వాత కాలేజీకి వెళ్ళు. అలాగే నానమ్మ. అయితే మీ సూర్య అన్నయ్య ల్యాప్టాప్ ఒక్కసారి తీసుకొస్తావా? సాముదినా, నీకు అలవాట్లేని పనులు చేసి ఎందుకు చేయి కాల్చుకుంటావు? ఆ సూప్ ఏదో నేను చేస్తాను కదా, నువ్వు తప్పుకో. అది టివ్వు. No, 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 no. It's not an ordinary soup, Adina. This is an American style soup. Yes, అమెరికాలో హెల్త్ బాగోలేని వాళ్ళు ఈ సూపే తాగుతారు. ఇట్ రిలాక్సెస్ ద బాడీ. అవునా? దీన్ని చాలా కేర్ఫుల్ గా ఎగ్ డ్రాప్ వేసి స్లోగా తిప్పుతూ టైం తీసుకొని చేయాలి. అంతేనా? ప్రేమగా, అఫెక్షన్ గా, అభిమానంగా చేయక్కర్లేదా? అదంతా ఎందుకు? ప్రేమిస్తున్న వాళ్ళ కోసం చేసేది ఏదైనా ప్రేమతోనే చెయ్యాలి. సాముదినా, నువ్వు ఈ సూప్ చేస్తుంది సూర్య కోసం, అవునా కాదా? అవును, కానీ ఇది నేను చేస్తున్నట్టు సూర్యకి తెలియకూడదు. అదేంటి? అదంతే. అంతేకాదు, ఈ సూప్ నువ్వే తీసుకుని వెళ్ళి నువ్వే తయారు చేసావని చెప్పాలి. అబద్ధాలు చెప్పడం నాకు చేత కాదు. ప్లీజ్ ప్లీజ్ పద్మావతినా. ఒకవేళ ఈ సూప్ నేనే తయారు చేశానని సూర్యతో చెప్పినా తను నమ్ముతాడా? నమ్మేటట్టుగా చెప్పాలి. సర్లే, ట్రై చేస్తాను. తీసుకెళ్ళు. నువ్వెన్ని చెప్పినా సరే ఆ ల్యాప్టాప్ తీసుకురావాల్సింది నువ్వే. నేనా? ఏమండి, కర్ణుడికి కవచకుండలాలు ఎలాగో ఆ సూర్యకి ల్యాప్టాప్ అలాగా. దాన్ని విడిచి వాడిని విడిచి అది క్షణం కూడా ఉండరు.
అలాంటి ల్యాప్టాప్ ని నేను తీసుకురావడమా? అమ్మో, నా వల్ల కాదండి బాబు. హా, ఇంతేనా మరి నీ టాలెంట్? హ, ఊరుకోండి సామాన్య తల్లి గారు. అవడానికి ఈ వజ్రపాటి వంశానికి వారసుండే అయినా ఈ ఇంట్లో నాది టెనెంట్ బతుకు. ఏదో చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టం అన్నట్టు ఏదో తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి గూడు ఉంది కదా అని ఇష్టం లేకపోయినా తృప్తిగా బతికేస్తున్నాను. చిచి, ఇది ఒక బతుకేనా? అబే, అంటే సామాన్య తల్లి గారు, కుక్కల వలె, నక్కల వలె, పందుల వలె సందులలో బతికే నీది ఓ బతుకేనా అబే అని మీరు అనొచ్చు. కానీ హే, జస్ట్ షట్ అప్. అబ్, ఆ సూర్య ల్యాప్టాప్ నాకు కావాలి. అది నువ్వే తేవాలి. అమ్మో సామాన్య తల్లి గారు, నేను గాని పట్టుబడ్డాననుకోండి, ఈ కాస్త పచ్చడి మెతుకులు కూడా దొరక్క ఆకలితో అలమటించి చచ్చిపోతాను. అవునా? అవునవరికా బాబా. అబ్బా, ఇప్పుడు చెంపదెబ్బ కొట్టేంతటి తప్పు నేనేం చేశానండి? డాలర్స్ మాత్రం అడగటం వచ్చు కానీ మామ్ చెప్పిన పని చేయలేవా? అంటే అది మాట్లాడకు. మాట్లాడితే మళ్ళీ చెంప బాలు కొడతారు అంతే కదా, వద్దులేండి. మామ్, తన వల్ల ఏ పని కాదు. అయితే ఆ ల్యాప్టాప్ మన చేతికి వచ్చేదెలా? దట్ ఐ విల్ సీ. నో బేబీ, ఇలాంటి పనులు మనం అస్సలు చేయకూడదు. ముఖ్యంగా నువ్వు. నో మామ్, ఐ కెన్ డూ దిస్ జాబ్. అమెరికా బాబు, అంత తేలిక కాదమ్మా అది. ఒకవేళ సూర్య కన్ను గప్పి నువ్వు ఆ ల్యాప్టాప్ ను దొంగతనం చేసావే అనుకో, అలా దొంగతనం చేసిన సంగతి సూర్యకి తెలిసిందే అనుకో, సూర్య భగవానుడి తాపానికి కాకులు మలమల మాడి చచ్చినట్టు సూర్య కోపానికి మీ ఇద్దరు మాడి మసి అయిపోతారు. చివరికి అమెరికా కూడా వెళ్ళలేరు. ఆ తర్వాత మీ ఇష్టం ఏమనుకుంటున్నారు? అబ్బా, మంచి చెప్పినా కొడతారేంటండి? హే, ఫస్ట్ యు గెట్ అవుట్. అది కాదు సామాన్య తల్లి గారు. Get out! వెళ్తాను గాని అన్ని డాలర్స్ మీ దగ్గర పెట్టుకుని ఏం చేస్తారండి? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నీ వల్ల కాదన్నావు, దెన్ యూ కెన్ లీవ్ నౌ. లీవ్? ఓకే, నేను లీవే గాని మీరు మీ చేతుల్లో ఉన్నది లీవ్ చేస్తే ఐ క్యాచ్ అండ్ గో అండి. యూ వద్దులేండి. మామ్, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఇప్పుడెలా ఉంది? నొప్పి తగ్గిందా? పర్వాలేదు నేను. ఇంటికి పెద్దవాడిగా పుడితే బరువులు బాధ్యతలు అన్నీ మోయాల్సి వస్తుంది. ఆ విషయంలో నేనెప్పుడూ మెచ్చుకుంటాను. అంతకు మించి ఈ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య నీ సమస్యగా తీసుకుని అవతల వాడి చేతిలో ఏ ఆయుధం ఉందో ఏం చేస్తాడో అని వెనక ముందు ఆలోచించకుండా నీ వాళ్ల కోసం అలా పరిగెత్తావు చూడు, అది చూసి నేను చాలా గర్వపడుతున్నాను.